హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బాలు, రాజేష్, కొంతమంది ఫ్రెండ్స్, అలాగే మలేషియా మామయ్య కళ్ళు తాగుతూ ఉంటే మనోజ్ వస్తాడు కదా. మనోజ్కి అలవాటు లేకపోయినా బలవంతంగా మలేషియా మామయ్యే తనకి కళ్ళుని తాగిపిస్తారు. బాలు, రాజేష్ ఎంత మొత్తుకున్నా తనే కావాలని తాగించడంతో ఇక మనోజ్ స్పృహ తప్పి ఇక పొలాల్లో పడిపోతారు. ఇటువైపు ఈ మలేషియా మామయ్య కూడా కళ్ళు ఎక్కువ తాగడంతో తాను కూడా పడిపోతాడు. ఇక ఇద్దరిని ఇంటికి తీసుకొస్తూ ఉంటారు బాలు, రాజేష్. ఇంటికి తీసుకొచ్చి ఇక సోఫాలో కూర్చోపెడతాడు బాలు. ఇక మనోజ్ని చూసిన ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మనోజ్ పాపం మత్తుగా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇటువైపు మలేషియా మామయ్యని రాజేష్ పట్టుకుంటారు. ఇక ప్రభావతి చాలా కోపంగా, ఏమైందిరా, వీడేంటి ఇలా మత్తుగా ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో పాపం మీనా, సుశీలమ్మ, సత్యం, రవి వీళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు. మనోజ్ పరిస్థితి చూసి పాపం ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏముంది, ఆయన తాగుబోతు కాబట్టి నా భర్తకి కూడా తాగుడు అలవాటు చేస్తున్నాడు అని చెప్పి అంటుంది రోహిణి. ఒరే బాలు, ఇన్ని రోజులు నువ్వు వాడింది ఆట, పాడింది పాట, పెద్ద అని లేదు, చిన్న అని లేదు, ఎప్పుడు సమాధానం చెప్తూనే ఉంటావు. ఇప్పుడు వాడు కనీసం వేడి పాలు తాగడానికే భయపడేవాడు. అలాంటి వాడితో మందు తాగిపిస్తావా అని అంటుంది ప్రభావతి. అమ్మా లక్ష్యావతి, ఏది తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటారు బాలు. ఏం తెలుసుకోవాలి బాలు, నువ్వెప్పుడు తాగుతూ ఉంటావు, అలాంటిది ఇప్పుడు మనోజ్ కూడా కల్లో ఏదో తాగిపించావు, ఏంటత్తయ్యా అని అంటుంది రోహిణి. ఇంకాపుతారా మీ పురాణాలు, నిజ నిజాలు తెలుసుకోకుండా అందరూ నా మీదే పడుతున్నారేంటి? మలేషియా మామయ్య గారు, నిజం చెప్పండి, ఆ మనోజ్తో కళ్ళు తాగించింది మీరే కదా, వాడికి అలవాట్లేదని చెప్పినా ఎలా తాగించారు అది చెప్పండి అనగానే, నేను మనోజ్తో కళ్ళు తాగించానా? నాకే అలవాట్లేదు, నేను మలేషియా నుండి వచ్చాను, నన్ను కూడా బలవంతంగా ఆ కళ్ళుని తాగమన్నది నువ్వే కదా, నిజం చెప్పాలంటే మనోజ్కి నువ్వే తాగిపించావు అని చెప్పి దబాయించేస్తాడు మలేషియా మామయ్య. ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు అని అనగానే ఇంతలో రోహిణి వచ్చి, ఆపు బాలు, మా మామయ్య నీకు ఎలా కనిపిస్తున్నాడు? మలేషియాలో ఎన్నో బిజినెస్లు చేస్తున్నారు, అలాంటిది కళ్ళు తాగడానికి నీతో పాటు వచ్చాడంటే ఎవరూ నమ్మరు. చేసిన ఘనకార్యం చాలక ఇప్పుడు మా మామయ్య మీద తప్పునంతా నెట్టేస్తావా? ఆంటీ చూడండి, వచ్చినప్పటి నుండి మా మామయ్యని చులకనగానే చూస్తున్నాడు, ఇప్పుడేమో తప్పు చేసింది కాకుండా తన మీద నెట్టేస్తున్నాడు. ఈయన ఎలాగూ తాగుతాడు, వాగుతాడు. మనోజ్ పాపం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడు, నేను ఏం చెప్తే అది వింటాడు. అలాంటి మనోజ్ ఇప్పుడు స్పృహలో కింద ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అంటుంది రోహిణి. పారరమ్మ, అసలు ఈ మలేషియా మామయ్య నీకు మామయ్యేనా? వీడొక డ్రామా ఆర్టిస్ట్ అని నాకు అనిపిస్తుంది అనగానే ఒక్కసారిగా సుశీలమ్మ బాలు చెంప పగల కొడుతుంది. ఒరే బాలు, ఎందుకురా వీళ్ళని వాళ్ళని తీసుకువెళ్ళి తాగిపించి ఇప్పుడేమో ఇంటికి వచ్చిన అతిథిని చులకనగా మాట్లాడుతున్నావు? ఎన్నోసార్లు చెప్పాను, మంచి మనసు ఉంటే సరిపోదురా, ఆ మనసుని ఎదుటివారు అర్థం చేసుకునేలా ప్రవర్తన ఉండాలి. నువ్వు నీ నోటితో నీ మంచితనాన్ని పక్కన పెట్టి అదిగో ఆ మీనాని కూడా అందరితో మాట్లాడేటట్టు చేస్తున్నావు అని అంటారు సుశీలమ్మ. సుశీ డార్లింగ్, నన్నెందుకు కొట్టావు? నేను ఎప్పుడైనా తప్పు చేస్తానా? ఎప్పుడైనా ఉన్న మాటే చెప్తాను, నా మనసులో ఏమీ దాచుకోను. అలాంటిది నేను మనోజ్ గడికి తాగిపిస్తే ఖచ్చితంగా నేనే చేశానని ఒప్పుకుంటాను, కానీ ఏదో డ్రామా నడుస్తుంది, ఆ డ్రామా తెలుసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతారు బాలు. ప్రభావతి రోహిణి దగ్గరికి వస్తుంది. అమ్మ రోహిణి, బాధపడద్దు, ఈ ఊళ్ళో ఉన్నంతకాలం మనోజ్ని మీ మామయ్యని బాలు దగ్గరికి వెళ్ళనివ్వకుండా నువ్వే చూసుకోవాలి. కొంతమంది పుట్టింటి వాళ్ళు కటిక బీద వాళ్ళయ్యుంటారు, వాళ్ళు లోపల కుళ్ళు పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు, వీటికి నువ్వేమీ బాధపడద్దు అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, మా ఆయన నేను ఇదిగో ఈ మలేషియా మావయ్యని చూసి ఓర్చుకోలేక కుళ్ళుకుంటూ ఇలాంటి పనులు చేస్తున్నామని అంటున్నారా అని అంటుంది మీనా. అంతే కదా, వచ్చినప్పటి నుండి నేను గమనిస్తున్నాను, రోహిణి చెప్పినట్టే పాపం మరిది గారిని ఎన్నో మాటలు అంటున్నాడు, మటను కొట్టేవాడు అంటున్నాడు,
తనకేం కర్మ అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి. సరే అత్తయ్య అని చెప్పి ఇక మటన్ మాణిక్యం దగ్గరికి వస్తుంది మీనా. మీరు చెప్పింది నిజమని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు, కానీ మీకు కళ్ళు తాగే అలవాటు లేదు అని చెప్తున్నారు కదా. మరి మనోజ్తో మా ఆయన కళ్ళు తాగిపిస్తున్నప్పుడు అక్కడే ఉన్నారు కదా, మీరెందుకు తాగారు? కనీసం మనోజ్ని ఇంటికి మీరెందుకు తీసుకురాలేదు అని చెప్పి అంటుంది మీనా. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మలేషియా మావయ్య. రోహిణి కూడా అవును కదా, ఏదో జరిగింది, అది కవర్ చేశాడు ఈ మలేషియా గాడు అని చెప్పి అనుకుంటుంది రోహిణి. చెప్పండి, తన్ని ఇంటికి తీసుకురాకుండా మీరు కూడా ఫుల్గా తాగేలా వచ్చారు. అలాగే మా ఆయన కళ్ళు తాగినా నిటారుగా మీ ఇద్దరిని తీసుకొచ్చాడు అంటే ఏదో జరిగింది. మా ఆయన మీద మీరు తప్పును నెట్టేశారేమోనని అనచ్చా అనగానే, హే మీనా, ఇంటికొచ్చి అతిథిని ఇలా అవమానిస్తూ తన్ని అబద్ధాలు కోరి చేస్తావా? నువ్వెంత, నీ లెక్కెంత అని అంటుంది ప్రభావతి. అయ్యో ప్రభావతి, ఎందుకు మాట్లాడతావు? మీనా అడుగుతుంది కదా, ఆ మలేషియా మావయ్య సమాధానం చెప్పాలి కదా అని అంటుంది ఇక సుశీలమ్మ. ఇటువైపు శృతి అంటుంది, ఎస్ ఆంటీ, మీనా చెప్పింది కరెక్టే. మనోజ్ని బాలు కళ్ళు తాగిపిస్తే ఇతను తీసుకురావచ్చు కదా, ఇతను కూడా ఫుల్గా ఎలా తాగాడు? ఇక్కడేదో జరిగింది మీనా, అసలు సంగతి ఖచ్చితంగా కనుక్కుందాం అనగానే, ఖచ్చితంగా శృతి, ఎందుకంటే మా ఆయన తప్పు చేయడు, ఒకవేళ తప్పు చేసినా ధైర్యంగా ఒప్పుకుంటాడు. అలాగే వీళ్ళిద్దరూ కళ్ళు దిగాక ఆ మనోసే నిజం చెప్తాడు అనగానే, నా భర్త నిజమే చెప్తాడు, అప్పుడు బాలు విషయంలో నువ్వు తప్పు చేశావని ఒప్పుకుంటావా మీనా అని అంటుంది రోహిణి. చూడు రోహిణి, నీకు మా ఆయన గురించి బాగా తెలుసు, ఏదైనా ముఖం మీదే మాట్లాడతాడని. ఖచ్చితంగా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి డ్రామాలు ఆడితే అది ఎలాగైనా నలుగురి మధ్య ఖచ్చితంగా మా ఆయన బయటపడతాడు, అది తెలుసుకోండి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది మీనా. అర్ధరాత్రి అవుతుంది. ఇటువైపు మలేషియా మావయ్యని లేపుతుంది రోహిణి. ఏంటి పాప, ఏమైంది అనగానే, నోరు మూసుకొనుండు, అర్జెంటుగా నువ్వు ఊరు దాటి మీ ఊరు వెళ్ళిపో, యాక్టింగ్ అయిపోయింది అనగానే, అదేంటి చాలా యాక్టింగ్ ఉంది కదా అని అంటారు. నోరు మూసుకో, తాగి అసలు నిజాలు చెప్తున్నావు, నువ్వు అర్జెంటుగా ఫోన్ వచ్చి వెళ్ళిపోయావని నేను చెప్తాలే. ఇక్కడుంటే మా ఆయన మా అత్తయ్య ఇద్దరు నీకు బిజినెస్ గురించి డబ్బులు ఇవ్వమని అడుగుతారు, అప్పుడేం చేస్తావు అని అంటుంది. అయ్యో అది నిజమే, ఆ బాలు ఆ రాజేష్ నన్ను ఏదేదో అడిగారు, నేను నిజం చెప్పానో అబద్ధం చెప్పానో తెలీదు. నిజంగా ఇప్పుడు గనక నేను అసలైన మలేషియా మావయ్యని కాదు అంటే వాళ్ళిద్దరూ నాతో ఆడుకోవడమే కాదు, నన్ను జైల్లో పెట్టిస్తారు. పాప, నీ మూలాలు నేను జైలుకి వెళ్ళాలా అనగానే, అందుకే వెళ్ళిపో అని అంటుంది రోహిణి. ఇక అర్ధరాత్రి బస్సు ఎక్కి వెళ్ళిపోతారు ఈ మలేషియా మావయ్య. తెల్లగా తెల్లవారుతుంది. ఇక రోహిణి వాళ్ళ అత్తగారు అలాగే సుశీలమ్మకి చెప్తుంది, అమ్మమ్మ, అత్తయ్య, మామయ్య నన్ను క్షమించండి. ఇదిగో మా మామయ్య చాలా తప్పు చేశానని కనీసం నా ఒక్కదానికే చెప్పి ఊరు వెళ్ళిపోయాడు, అర్జెంటుగా ఫోన్ వచ్చింది అనగానే, అదేంటమ్మా రోహిణి, ఆయన నేను యాక్టింగ్ చేశాను ఇది చేశానని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, కానీ అతను మందు తాగడం నాకు నచ్చలేదమ్మా అని అంటుంది. అందుకే వెళ్ళిపోయారు అత్తయ్య, మళ్ళీ ఒక 2 నెలల తర్వాత నాన్నని డబ్బులు తీసుకుని ఇక్కడికి రమ్మని చెప్తాను అనగానే, సరే రోహిణి అని అంటుంది ప్రభావతి. ఇంతలో బాలు, పార్లరమ్మా, ఆయన నిజంగా మలేషియా నుండి వచ్చినట్టయితే అలా బిహేవ్ చేయరు అనగానే, బాలు నువ్వే కావాలని మా మామయ్యతో మందు తాగించి మా మామయ్యని పిచ్చివాళ్ళ చేసేసావు. ఇప్పుడు మా మామయ్య కనీసం ముఖం చూపించుకోవడానికి సిగ్గేసి అర్ధరాత్రే వెళ్ళిపోయాడు, ఫ్లైట్ కూడా ఎక్కేశాడు, ఫోన్ చేశాడు అనగానే, సర్లే పార్లరమ్మా, ఎవరైనా తప్పు చేస్తే ఎప్పటికైనా తప్పు బయటపడాల్సిందే, ఎందుకంటే ప్రస్తుతానికి నేనెవరిని మోసం చేయలేదు అనుకుంటారు, కానీ ఏదో ఒక చోట దొరికిపోతారు అని చెప్పి అంటూ ఉంటాడు బాలు. ఒరే బాలు, పోనీలేరా, రోహిణి వాళ్ళ మామయ్య వెళ్ళిపోయాడు, ఇక రేపు మీరు ఊరు వెళ్తారు కాబట్టి గుడులకి అలాగే మన చెరువు దగ్గర ఖచ్చితంగా పందాలు జరుగుతున్నాయి, అవి చూసి రండి అని చెప్పి అంటుంది సుశీలమ్మ. ఇక అందరూ చెరువు దగ్గర గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇక అక్కడ పందెం పోటీలు జరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా
చూస్తూ ఉంటారు సత్యం ఫ్యామిలీ. ప్రభావతి సత్యం చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ప్రభావతి, నేను కూడా ఈ పందెంలో పాల్గొనేవాణ్ణి అనగాని మీరు గెలిచేవారా అని అంది. లేదు లేదు, ఒక్కొక్కసారి ఓడిపోయేవాణ్ణి కానీ గెలిచేవాణ్ణి అనగాని ముందు గెలవడం తక్కువ ఓడిపోవడం ఎక్కువ అనగాని అమ్మా కోట్లావతి, నువ్వైతే ఓడిపోతూనే ఉంటావు కదా, మా నాన్న ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు అని అంటాడు బాలు. మీనా, రోహిణి, శృతి చాలా సరదాగా అంతా చూస్తూ ఉంటారు. ఇక చెరువు దగ్గర నించుని ఫొటోస్ దిగడం మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ చెరువు చాలా స్వచ్ఛంగా ఉంది మీనా, నిజంగా ఈ ఊరు రావడానికి నాకు అస్సలు నచ్చలేదు, కానీ ఊళ్ళోకి అడుగు పెట్టాక నిజంగా అమ్మమ్మ ప్రేమ, పండుగ ఇలా సరదాగా రోజులన్నీ గడిచిపోయాయి. ఇది ఇలా ఉండగా ప్రభావతి సత్యం దగ్గరికి మనోజ్ అలాగే రవి వస్తారు. అమ్మ, నాన్న, మీ ఇద్దరికి మేము ఫోటోలు తీస్తాము, మేము చాలా ఫోటోలు ఇంట్లో దిగేశాము అని అంటారు రవి. సరే అని చెప్పి ఇద్దరు ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇక ఇంకొక అతనికి ఫోన్ ఇచ్చి ఇక నలుగురు దిగుతూ ఉంటారు. బాలు దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు. బాలు ఇట్రా అనగానే వాడెందుకు, వాడు మనం సంతోషంగా ఉంటే తట్టుకోలేడు, నువ్వు తీ బాబు అని అంటుంది. ఎందుకే, వాడిని బాధ పెడతావు, వాడు నిన్ను బాధ పెడతాడు, బాలురా అనగానే అమ్మ మాటల్ని నేను పట్టించుకుంటే ఇక ఇక్కడ బ్రతకలేము అని చెప్పి, ఒరే లక్షలు మింగినోడా లేచిపోయినోడా, మీ ఇద్దరికంటే నేను అమ్మకి ఏం తక్కువ చేశానో నాకు అర్థం కావట్లేదు అని అంటారు బాలు. అన్నయ్య, నువ్వేం తక్కువ చేయలేదు, నోరే ఎక్కువైంది అంతే, రా ఫోటో దిగుదాం అని అంటారు రవి. ఇదంతా శృతి గమనిస్తూ ఉంటుంది. ఇక మీనాని అడుగుతుంది. మీనా, ఎందుకు ఆంటీ బాలుని మాత్రం తక్కువ చేస్తుంది, అసలు నాకు అర్థం కాంది ఏంటి అంటే, ఒక్కోసారి బాలు నాలా అనిపిస్తాడు, ఒక్కోసారి అనవసరంగా గొడవలు పెట్టుకుంటాడు. నిజం చెప్పాలంటే రవి మనోజ్ కంటే బాలునే ఇంటిని బాగా చూసుకుంటాడు అనగానే శృతి, మంచి వాళ్ళు ఎప్పుడూ అందరికీ మంచితనంగా కనిపించరు, ఎందుకంటే తను ఎప్పుడు పైకే మాట్లాడతారు, లోపల దాచుకోడు అనగానే, అంటే మా ఆయన దాచుకుంటాడా అనగానే, చూడు రోహిణి, నేను మనోజ్ గురించి ఏమీ మాట్లాడను, నీ భర్త గురించి నువ్వే తెలుసుకో అని అంటుంది. మనోజ్ చాలా మంచివాడు, నా విషయంలో మాత్రం నాకు చాలా ప్రేమను పంచుతాడు అనగానే, అందరూ అంతేలే రోహిణి అని అంటుంది శృతి. ఇక బాలు పక్కకి తీసుకొస్తాడు మనోజ్ని. ఒరే లక్షలు మింగినోడా, చిన్నప్పటి నుండి నాకు ద్రోహం చేస్తూనే ఉంటావా, ఆ కోట్లావతి చూడు నన్ను పురుగుని చూసినట్టు చూస్తుంది, నేను ఎంత బాధపడతానో నీకు తెలుసా అనగానే, నువ్వు కూడా బాధపడతావా అని అంటారు మనోజ్. ఏ, నువ్వు బాధపడితే లేంది నేనా, అసలు నిజం చెప్పాలంటే ఆ చెరువుని చూసినప్పుడల్లా ఆ ప్రభావతమ్మ తన కడుపులో ఉన్న బిడ్డని గుర్తు చేసుకుంటూ నన్ను దూరం పెడుతూనే ఉంటుంది. ఒకసారి చూడు ఎలా అక్కడికి వెళ్ళి చాలా బాధపడుతుందో అనగానే, నేనేం చేయను అనగానే, చేసింది నువ్వే కదరా, నిన్ను నిజంగా ఆ చెరువులో వాడి తోసేసి ఉంటే బావుండు, కానీ నువ్వే తోసేసి నా తమ్ముణ్ణి నా మీద నెట్టేశావు అనగానే, నేనేమి నెట్టలేదు, నువ్వే నాకు భయం అని ఒప్పుకున్నావు అనగానే, నువ్వు భయపడుతున్నావు కదా నాన్న ఎక్కడికి కొడతాడో అని, అందుకే ఒప్పుకున్నాను, కానీ జీవితాంతం అమ్మ ప్రేమకు దూరం అవుతానని అస్సలు అనుకోలేదు, కానీ నా సుసీ డార్లింగ్ అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించింది, ఒక్కొక్కసారి నాకు తెలియకుండానే నాకేడుపు వస్తూ ఉంటుంది, ఎందుకంటే నాన్న ప్రేమ చూపిస్తున్నాడు, అమ్మ ప్రేమ చూపించకపోగా నాపై ఎన్నో మాటలంటూ కనీసం తనకి దగ్గరగా ఉండకూడదని కోరుకుంటుంది, ఇదంతా నీ పాపమేరా లక్షలు మింగినోడా అని చెప్పి అంటూ ఉంటాడు. కరెక్ట్గా ఎప్పుడు వస్తుందో ప్రభావతి తెలీదు. ఇక వీళ్ళిద్దరి మాటల్ని వినేస్తుంది. ఒక్కసారిగా గుండె పగులుతుంది ప్రభావతికి. ఏంటి ఈ బాలుగాడి చెప్పేది నిజమా, మనోజే నా కొడుకుని తోసేశాడా, అది బాలు తన నెత్తి మీద వేసుకున్నాడా, ఎందుకు ఇది నిజమా అబద్ధమా, ఇంతకీ మనోజ్ చెప్పాలి అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది. చూడు, ఒకటి మాత్రం నిజం, చిన్నప్పుడు నాకు నువ్వు చాలా అంటే చాలా న్యాయం చేశావు, ఇప్పుడు మాత్రం నాకు అన్యాయం చేస్తున్నావు, నిజంగా నేను తోసేశాను అంటే ఆ రోజే నేను చచ్చిపోయేవాడిని, అమ్మకి 2 పిల్లలు ఉండేవాళ్ళు కాదు, నువ్వు చేశావు కాబట్టి నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారు, అమ్మ నీ గురించి పట్టించుకోవడం మానేసింది, ఏది ఏమైనా చిన్నప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నాను అని అంటారు. ఏంట్రా, నువ్వు తోసేసి
నీ బదులు నేను శిక్ష అనుభవించి ఇప్పుడు నువ్వు లక్షలు మింగేసి ఇప్పుడు ఇలాంటి కబుర్లు చెప్తావా? చెప్తాను అనగానే నన్ను వదిలేరా బాబు అని చెప్పి వెళ్ళిపోతాడు మనోజ్. ఇక ప్రభావతికి కొన్ని సంవత్సరాల నుండి గూడు కట్టుకున్న దుఃఖం బయటికి వస్తుంది. అంటే నేను ఇప్పటిదాకా గారాభంగా చూసిన మనోజే తన తమ్ముణ్ణి పొట్టన పెట్టుకున్నాడా? బాలు అపవాదు వేసుకున్నాడా? నేను తల్లినేనా అని చెప్పి ఈ నిజం నాకు తెలిసింది. ఆయనకి తెలిస్తే తట్టుకోరు, మనోజ్ని ఇంటి నుండి గెంటేస్తాడు. లేదు లేదు, ఇకపై నేను మారాలి అని అనుకుంటుంది ప్రభావతి. తెల్లగా తెల్లవారుతుంది. సుశీలమ్మకి వీడ్కోలు చెప్పి తమ ఇంటికి బయలుదేరుతారు సత్యం కుటుంబం. ఇక పూల బండికున్న పూల అది తీసేసి పక్కన పడేసి, అమ్మా మాతాశ్రీ, ఈరోజు నుండి మీనా పూలబండి, నేను ట్యాక్సీ, అలాగే ఈ పార్లరమ్మ పార్లర్కి, ఆ డబ్బమ్మ డప్పిమికి, ఇలా లేచిపోయినోడు వంటలకి వెళ్ళాల్సిందే. అలాగే ఈ మనోజ్ గారు మాత్రం పార్కుకి వెళ్తాడో ఇంటర్వ్యూకి వెళ్తాడో తెలీదు అనగానే రాగానే మొదలు పెట్టేశావా అని అంటుంది రోహిణి. మొదలు పెడతాను, ఇకపై అన్ని ట్విస్ట్లే అని అంటారు బాలు. ఇక అందరూ లోపలికి వెళ్తారు. ఇక మీనా ఎప్పట్లాగే తన పని చేసుకుంటూ పోతుంది. మీనా వంటంతా పూర్తి చేసి లంచ్ బాక్సులు కట్టేసి పూల బండి దగ్గరికి వెళ్తుంది. మీనా ఆగు, ఈరోజు పూలకి సెలవు పెడదాము. నేను ఒకరోజు కావాలనే పూలను తీసుకురాలేదు అనగానే, ఇదేంటండి, ఇప్పటికే చాలా రోజులైంది కదా, మన పూల బండి దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే దగ్గరికి వెళ్తారేమో అని అంటుంది మీనా. ఏమీ వెళ్ళర్లే, ఎందుకంటే ఈరోజు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనగానే, ఒరే ఇవాళ కదా వచ్చాము, అప్పుడే వీళ్ళ అత్తగారింటికి వెళ్ళాలని ఎంత మనసయిందిరా అనగానే, అమ్మా లక్ష్యావతి, నీకు మౌనికని చూడాలనిపించదు, ఎందుకంటే కోటీశ్వరి కోడలని మురిసిపోతున్నావు. కానీ మీనాకి మాత్రం వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని చూడాలనిపిస్తుంది. అందుకే తన మనసుని తెరుచుకొని ఈరోజు పూలమ్మే పని పక్కన పెట్టేసి రేపటి నుండి ఫ్రెష్గా అన్ని పూలు అమ్ముతుంది. మీనా త్వరగా రెడీ అవ్వు అనగానే, బాలు నిజమేరా, ఆడపిల్లకి పుట్టిల్లంటే చాలా ఇష్టం. భర్త ఎప్పుడెప్పుడు పర్మిషన్ ఇస్తారా అని ఎదురు చూస్తారు. మీ అమ్మకి అవన్నీ తెలిసినా మీనా దగ్గర మాత్రం అదేది చేయదు అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో శృతి రోహిణి వస్తారు. అమ్మ శృతి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి రవి నువ్వు వెళ్ళండి, తర్వాత త్వరగా ఇంటికి వచ్చేసేయండి అనగానే, అయ్యో ఆంటీ, నాకు చాలా పనుంది, మమ్మీ రోజు ఫోన్ చేస్తుందిలే, మేము అలా బయట షికార్కి వెళ్తాము, ఈరోజు సండేనే కదా అని అంటుంది శృతి. ఇక రోహిణి, నా ముఖం, నాకు అమ్మ ఉన్నా అమ్మ దగ్గరికి వెళ్ళట్లేదు, ఇప్పుడు నా కొడుకు ఎలా ఉన్నాడో, అలాగే ఏదైనా అంటే బిజినెస్, అలాగే డబ్బులు అని చెప్పి మా ఆంటీ అంటుంది అని చెప్పి అంటూ ఉండగానే, అమ్మ రోహిణి, నీకు అమ్మ లేకపోయినా నాన్న ఉన్నాడు, మామయ్య వచ్చాడు, నువ్వు మనోజ్ అలా బయటికి వెళ్ళండి అనగానే, అవును రోహిణి, బయటికి వెళ్దాము, రేపటి నుండి ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనగానే, నాకు అమ్మని అలాగే చింటూని చూడాలనిపిస్తుంది, ఇప్పుడు వీళ్ళతో కుదిరే పని లేదు. అవునత్తయ్య నిజమే, కానీ పార్లర్లో చాలా రోజుల నుండి నేను వెళ్ళటం లేదు, కొంచెం ఎలా ఉంది అన్నది చూడాలి కదా, అందుకే పార్లర్కి వెళ్తున్నాను అని అంటుంది. సరేనమ్మా అని చెప్పి అంటుంది. ఇక ప్రభావతి. రోహిణి పార్లర్కి వెళ్తుంది. శృతి రవి షికార్కి వెళ్తారు. మీనాను తీసుకుని తన పుట్టింటికి వస్తారు బాలు. ఇక మీనా వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ తమ్ముడు చెల్లెలు చాలా సంతోషపడతారు. బావా నిజంగా ఎప్పుడెప్పుడు వస్తారా, ఉగాదికి ఎలా రాదో అనుకున్నాను, కానీ వచ్చేశారు, నాకు చికెన్ పకోడీ తెచ్చావా, చికెన్ బిర్యానీ తెచ్చావా అనగానే, ఏ చిన్న పూలగంప, అవన్నీ తేకుండా ఉంటానా, ఇదిగో అని చెప్పి, అత్తయ్య మీరు చేపల పులుసు చాలా బాగా చేస్తారు, ఇదిగోండి చేప వేపుడు, చేపల పులుసు పెట్టండి, మీనా నేను సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాము అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది మీనా వాళ్ళమ్మ. ఇక మీనా ఊర్లో ఉన్న కబుర్లన్నీ చెప్తూ వాళ్ళ తమ్ముణ్ణి అలాగే చెల్లికి అన్నీ చెప్తూ ఉంటుంది. బాలు సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇక శివ అనుకుంటాడు, అక్కతో వీళ్ళ తోడికోడలు రోహిణి గురించి నిజం చెప్పనా, అమ్మో నిజం చెప్తే బావ తోలు తీస్తాడు, ఆ గుణ దగ్గర నువ్వెందుకు పనికి చేరావని, కొన్ని రోజులు అయ్యాక చెప్తాలే అని అనుకుంటాడు శివ. ఇది ఇలా ఉండగా రోహిణి ఇక పార్లర్కి వెళ్లకుండా కేపీ పాలెం బస్సు ఎక్కుతుంది. అమ్మో ఎవరైనా చూశారా అని చెప్పి చుట్టూ చూస్తూ అమ్మని చింటూని చూడాలనిపిస్తుంది, అందుకే సాయంత్రం దాకా వాళ్ళతో గడిపి వస్తాను, నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను అని చెప్పి ఇక బస్సులో వెళ్తూ ఉంటుంది. చింటూ ఆడుకుంటూ ఉండగానే రోహిణి
చింటూ అని పిలుస్తుంది. అత్త అని చెప్పి కౌగిలించుకుంటాడు. చింటూకు చాక్లెట్లు ఇచ్చి లోపలికి వస్తూ ఉంటుంది రోహిణి. అమ్మా కళ్యాణి, ఏంటి నిన్న ఫోన్ చేశావు, ఇవాళ వచ్చావు, ఏమైందే అనగానే, అమ్మా నిన్ను చింటూను చూడాలనిపించింది. అలాగే మా అత్తగారు మేమంతా పసలపుడి వెళ్ళి పండుగ చేసుకున్నాము. ఇక వచ్చేసాము. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, నీ చేతి భోజనం తినాలనిపిస్తుంది అని అంటుంది రోహిణి. ఎంత భాగ్యమే, అదెంత అని చెప్పి, ఇంతకీ అల్లుడి గారికి ఉద్యోగం వచ్చిందా అని అంటుంది. రాలేదమ్మా, ఆ టెన్షన్లోనే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అత్త నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు, ఈ ఊళ్ళో అస్సలు బాగోలేదు అనగానే, అవును రోహిణి, నీకొకటి తెలుసా, అబ్బాయి ఫీజు కట్టాలి, ఈ నెల ఫీజు కట్టలేదు, స్కూల్ నుండి పంపించేశారు అనగానే, అమ్మా ఈ నెల డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, కానీ రేపు నేను పంపిస్తాను అని అంటుంది రోహిణి. సర్లేవే, ఇవన్నీ ఎందుకు, ముందు భోజనం తీసుకుని వస్తాను అని చెప్పి ఇక భోజనం తీసుకుని వస్తుంది. అమ్మా నీ చేత్తో నాకు తినిపించు అని చెప్పి అంటుంది రోహిణి. ఏమైందే అనగానే, అమ్మా నేను చాలా పాపం చేస్తున్నాను, మోసం చేస్తున్నాను. నీకొకటి తెలుసా, నాన్న బ్రతుకున్నట్టు అమ్మ చనిపోయినట్టు చెప్పి నా కుటుంబంలో ప్రతిసారి నిన్ను చంపేస్తున్నాను. బ్రతికున్న తల్లిని చంపేసే కూతుర్ని నేనే కావచ్చు అని అంటుంది రోహిణి. చూడమ్మా, నీ బ్రతుకు కోసం అబద్ధాలు చెప్పావు, కానీ అవి నిజాలని ఎవరైనా తెలుసుకునేలోపు నువ్వే నీ భర్తకి దగ్గరవ్వాలి, నీ భర్తతో అన్నీ చెప్పుకోవాలి. ఆ తరువాతే నువ్వు బయట వాళ్ళకి భయపడాలి. అందుకే అల్లుడి గారికి త్వరలో నువ్వు చేసినదన్నీ ఎందుకు చేశావు, తన పైన ఉన్న ప్రేమతోనే అని చెప్పుకోమ్మా అని అంటుంది. చెప్పాలంటే భయంగా ఉందమ్మా. మా అత్తయ్య నేను కోటీశ్వరాలని తెలిసే నన్ను ఎంత ప్రేమగానో చూస్తుంది. నేను కనీసం ఇలా మోసం చేశాను అంటే తను ఇక ఇంటి నుండి నన్ను వెళ్ళగొడుతుంది. అందుకే అని అంటుంది రోహిణి. సరే, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, ఎందుకంటే నువ్వు ఆ ఇంటి కోడలివి. అలాగే ముగ్గురు కోడళ్ళకి పెళ్ళిళ్ళయ్యాయి. నువ్వు ఆ ఇంటి వారసుడికి ఇచ్చావంటే ఒకవేళ నువ్వు తప్పు చేసింది, మోసం చేసిందని తెలిసినా నిన్ను క్షమిస్తారు అని అంటుంది ఇక రోహిణి వాళ్ళ అమ్మగారు. చూసావమ్మా, అమ్మ దగ్గరికి వస్తే ఏదో ఒక సలహా దొరుకుతుందని పెద్దలు అంటారు. అందుకే నాకు సలహా ఇచ్చావు. ముందు వారసుడి గురించి ఆలోచిస్తాను అని చెప్పి అంటుంది రోహిణి. ఇంతలో చింటూ వస్తాడు. చింటూ ఇక రోహిణి ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది వాళ్ళమ్మ. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.